హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా! నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి పులిహోర. ఈ కొబ్బరి పులిహోర చాలా టేస్టీగా, సింపుల్‌గా చేసుకోవచ్చండి. ఈ కొబ్బరి పులిహోర తిన్నవాళ్ళు ఎలా చేసావు అని అడగకుండా ఉండరండి. అంత బాగుంటుంది ఈ పులిహోర. దీన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకున్నానండి. ఒక బౌల్ తీసుకొని ఒక కప్పుతో అయితే రైస్‌ని తీసుకున్నాను. కప్పొచ్చేసి 250 గ్రాములండి. అంటే ఒక పావు కేజీ రైస్‌ని తీసుకున్నాను. అందులోనే ఒక స్పూన్ శనగపప్పు వేసుకొని, వాటర్ వేసుకొని 2, 3 సార్లు అయితే కడిగేసుకున్నానండి వాటర్‌ని. ఇలా వాటర్ కడిగేసుకొని వాటర్ పట్టుకున్నానండి. ఇందులోనే ఒక స్పూను ఆయిల్ వేసుకున్నానండి. ఎందుకంటే రైస్ పొడి వస్తుందండి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఒక కొబ్బరి చిప్పనైతే తీసుకున్నాను. పావు కేజీ రైస్‌కి ఒక కొబ్బరి చిప్ప అయితే సరిపోద్దండి కరెక్ట్‌గా. ఇలా ఒక చిప్పనైతే తీసుకొని దాన్నైతే తీసేసుకొని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకుంటున్నానండి. ఇలా ఈ విధంగా అయితే కట్ చేసుకొని బౌల్‌లో వేసుకున్నాను. చూసారు కదా! ఇలా ఒక కప్ ఒక ఒక చిప్ అయితే సరిపోద్దండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని, ఆ మిక్సీ జార్‌లో అయితే ఈ కట్ చేసుకున్న ఈ కొబ్బరి ముక్కలు, అలాగే ఒక అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. ఇలాగైతే కారానికైతే మనం కారం తినటాన్ని బట్టి అయితే నేను ఒక 5, 6 పచ్చిమిర్చినైతే వేశానండి. ఒక కొద్దిగా అయితే కొత్తిమీర, ఒక రబ్బ కరివేపాకు కూడా వేసేసుకున్నానండి. వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ అయితే పట్టించేసుకుంటున్నాను. మెత్తని పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టించేసుకోవాలండి. చూసారు కదండీ! ఈ విధంగా పట్టించేసుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా అయితే ఆడేసుకోవాలండి. ఆడేసుకున్నట్లయితే ఇది పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందామండి. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని పెట్టుకుందామండి. కడాయి వేడెక్కాక 2 టేబుల్ స్పూన్‌లయితే ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కాక ఇలా పల్లీలనైతే వేస్తున్నానండి. ఒక 2, 3 టేబుల్ స్పూన్‌లయితే పల్లీలు వేసుకుంటున్నాను. పల్లీలు వేసుకొని బాగా వేయించేసుకోవాలండి. ఇలా వేయించేసుకున్న వాటిలో ఒక స్పూను పచ్చిశనగపప్పును వేసుకుంటున్నానండి. ఒక అర టీ స్పూన్ ఏమో మినపప్పుని వేసుకుంటున్నాను. వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి. బాగా వేయించేసుకుందాం. ఇందులోనే కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకుందామండి. ఒక 2 స్పూన్లు 2 స్పూనుల దాకా జీడిపప్పును వేసుకుందామండి. అవి కూడా బాగా వేయించేసుకుందాం. ఇలా వేయించేసుకున్న వాటినైతే ఒక బౌల్ తీసుకుని బౌల్లోకైతే తీసేసుకుందామండి. ఈ వేయించేసుకున్న ఈ పల్లీలు, జీడిపప్పు, మినపప్పు, శనగపప్పునైతే ఇలా ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు అందులోనే అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర వేసుకుందామండి. వేసేసుకొని ఇప్పుడు ఇందులోనే ఎండుమిర్చినైతే ఒక 3 ఎండుమిర్చినైతే ఇలా చిన్న ముక్కల కింద అయితే చేసుకున్నానండి. ఎండుమిర్చిని కూడా వేసేసుకున్నాను. అలాగే ఒక రబ్బ కరివేపాకును కూడా వేసేసుకొని బాగా వేయించేసుకుందామండి. ఇందులోనే కొద్దిగా ఇంగువను వేసుకుందామండి. ఈ ఇంగువ వేయడం వల్ల కొబ్బరి పులిహోర చాలా టేస్టీగా అయితే ఉంటదండి. చిటికెడు పసుపును కూడా వేసేసుకుందాం. వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి. ఈ విధంగా కలిపేసుకొని మనం కొబ్బరి పేస్ట్ చెట్టుకున్నాం కదా! ఆ కొబ్బరి పేస్ట్‌నయితే ఇందులో వేసేసుకొని మొత్తం అంతా మనం వాటర్ వేసి ఆడాం కదండీ! ఆ వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అంతా పైకొచ్చి పొడి పొడిలాడేదాకా మనమైతే ఇలా అయితే వేయించేసుకోవాలండి. చూసారు కదండీ! ఈ విధంగా వేయించుకుంటే సరిపోద్దండి. దగ్గర పడేదాకా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే మనమైతే ఒక నిమ్మకాయ అయితే సరిపోద్దండి. నేను ఒక నిమ్మకాయనైతే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో రుచికి తగ్గ సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి. ఇలా కలిపేసుకొని మొత్తం అంతా కూడా దగ్గరగా అయిపోవాలండి. ఒక నిమ్మకాయ అయితే నేను ఇలా రసం తీసుకున్నానండి. ఆ రసాన్ని కూడా ఇందులోనే వేసేసుకుంటున్నాను. ఒక నిమ్మకాయ అయితే సరిపోద్దండి. ఒక పెద్ద సైజు నిమ్మకాయ అయితే ఒక నిమ్మకాయ అయితే సరిపోద్దండి. ఎలాగైతే
బాగా కలిపేసుకుందామండి. నిమ్మరసం కూడా బాగా కలిసేలాగా మొత్తం అంతా కలిపేసుకుందామండి. మనం రైస్‌నైతే ఉడికించుకొని, వార్చుకొని నేనొక ప్లేట్‌లో వేసుకొని చల్లారబెట్టుకున్నానండి. ఈ ప్లేట్‌లో అయితే ఈ కొబ్బరి పేస్ట్‌నైతే వేసేసుకోవాలండి. ఈ కొబ్బరి పేస్ట్‌ని వేసేసుకొని మొత్తం అంతా వేసేసుకోవాలండి. మొత్తం వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. రైస్‌లో కలిసేదాకా మొత్తం అంతా కలిపేసుకుందామండి. చూసారు కదండీ! ఈ విధంగా కలిపేసుకోవాలండి. మనం తాలింపులు పక్కకు తీసి పెట్టుకున్నాం కదా! ఈ పల్లీలు, జీడిపప్పు, మినపప్పు, శనగపప్పు ఏపుకొచెట్టుకున్నాం కదండీ! అవి కూడా వేసేసుకొని అవి కూడా బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్‌లో అయితే వేసేసుకుందామండి. ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. కానీ రుచి అయితే చాలా బావుంటదండి. ఒకసారన్నా ట్రై చేయండి. చాలా టేస్టీగా అయితే ఉంటదండి. మనకి మనం ఎప్పుడు మామూలు పులిహోరే కాకుండా ఇలా కొబ్బరి పులిహోర అయితే చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటదండి. పిల్లలు, పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారండి. అంత బాగుంటుందండి. నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకు కామెంట్‌లో చెప్పండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో